హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. మేమందరం మా ఫ్యామిలీతో కలిసి బేతంచెర్ల దగ్గర ఉన్న మద్లేటి స్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకుందామని బయలుదేరామండి. మద్లేటి స్వామి టెంపుల్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఉంటుందండి. టెంపుల్ కొండల దగ్గర చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే. ఇది వచ్చేసి మనకు బేతంచెర్ల నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రంగాపురం వచ్చి అంటే డోన్‌పోయే రూట్‌లో తగులుతుంది. మనకు డోన్‌పోయే రూట్‌లో వస్తుందన్నమాట. రంగాపురం నుంచి ఆర్చిలో నుంచి అంటే లెఫ్ట్ సైడ్ ఆర్చ్ వస్తది. అక్కడి నుంచి దాదాపు ఒక 7 కిలోమీటర్ అని చెప్తున్నారు. అంత ప్రయాణం చేసిన తర్వాత మనము బేతంచెర్ల టెంపుల్‌ని చేరుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి లొకేషన్‌లో ఉందో ఈ టెంపులు. ఇంగా అక్కడే చాలా సేపు ఉండాలనిపిస్తుంటది టెంపుల్ దగ్గర. మద్లేటి స్వామి టెంపుల్ అండి ఇది. ఇక్కడ శనివారం రోజైతే చాలామంది జనాలు వస్తారు. పూజలు గూడా ఆ రోజు అంటే శనివారం రోజు ఎక్కువ మంది జనాలు వస్తారు. ఇక్కడ పూజలు చేపించుకోవడానికి, మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో టెంపుల్ లొకేషను. కొండ మధ్యలో ఉంటది టెంపులు. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదో దీపాలు వెలిగిస్తున్నారండి ఇక్కడ స్వామివారి టెంపుల్ ముందర. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో టెంపుల్ అయితే. లొకేషన్ ఈ ప్రకృతి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం అయితే. మద్లేటి స్వామి టెంపుల్ దగ్గర చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే. చాలా బాగుంటుందండి మద్లేటి స్వామి టెంపుల్ లొకేషన్ అయితే. మేమందరం మా ఫ్యామిలీతో కలిసి బయలుదేరి చూసొచ్చామండి. స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మేము యాగంటి కూడా పోయామండి. ఓన్లీ ఇక్కడ నుంచి యాగంటి పోవడానికి దాదాపుగా మనకు షార్ట్ కట్ ఉంటుంది. ఒక 13 కిలోమీటర్లని రాశారు బోర్డు మీద. ఏమంటే ఆ కొండలో ఘాట్ సెక్షన్ ఉంటుందండి మొత్తము. ఆ ఘాట్ సెక్షన్ దిగి మనం పోవాలి అక్కడికి. కానీ ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. మద్లేటి స్వామి నుంచి మనం యాగంటి పోయే రూట్లో ఘాట్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మద్లేటి స్వామి ఆలయం ఎంత బాగుందో. లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆలయ దర్శన వేళలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చూడండి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంటాయి. అదే మేము మంగళవారం రోజు పోయి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఆ రోజు జనాలు కొద్దిగా తక్కువగా ఉన్నారు అక్కడ. శనివారం రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి ఇక్కడ నుంచి మద్లేటి స్వామి టెంపుల్కు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో టెంపుల్ అయితే. చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడ. కొండ మధ్యలో గుడి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, మద్లేటి స్వామి టెంపుల్. మేము ఇది దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ యాగంటి బయలుదేరాం ఫ్రెండ్స్. యాగంటిలో శివుని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మద్లేటి స్వామి టెంపుల్. చాలా బాగుంది.